నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే, ఇన్వెస్టర్స్ రావాలి, పెట్టుబడులు పెట్టాలంటే, ముందుగా ఆ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది అనేది మొట్టమొదట చూస్తారు. తర్వాత ఆ ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకుంటారు. ఉంటుందా? ఖచ్చితంగా 5 సంవత్సరాలు. ఆ తర్వాత ఆ రాష్ట్రానికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చూస్తారు. రోడ్డు, అట్లాగే ఎయిర్వేస్, రోడ్వేస్. తర్వాత ముఖ్యంగా చూసేది శాంతి భద్రతలు. ఇవన్నీ చూస్తారు. పెట్టుబడి పెట్టేవాళ్ళు ఊరికే రారు. పెట్టుబడి పెట్టడానికి మా రాష్ట్రానికి రాలేదు అంటూ కూడా ముఖ్యమంత్రులు కానీ చాలామంది స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. కానీ పెట్టుబడి పెట్టేవాడు మాత్రం ఇవన్నీ ఖచ్చితంగా చూస్తాడు. ఎంతవరకు వాళ్ళ కంపెనీలు కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఉంది ఆ రాష్ట్రంలో అనేది. దాదాపు మనం ఈ మధ్య చాలా రాష్ట్రాలు చూస్తున్నాము. కొన్ని కంపెనీలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. కొన్ని ఎంఓయూ చేసుకున్నా కూడా ముందుకు కదలట్లేదు. కారణాలు ఉన్నాయి, చాలా కారణాలు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక రాష్ట్రం గురించి మాట్లాడతాను. ఆ రాష్ట్రంలో దాదాపు చాలా సంవత్సరాలు, దగ్గరగా 30 సంవత్సరాల పైన కమ్యూనిస్ట్ పార్టీలు పరిపాలించిన ఆ రాష్ట్రాన్ని. తర్వాత టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ 10 సంవత్సరాల నుంచి పాలనలో ఉంది. కానీ ఆ రాష్ట్రంలో ఈ 40 సంవత్సరాల్లో బయటికి చాలామంది కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు, నిధులు ఇవ్వట్లేదు, ఇవన్నీ చెప్తూ వస్తారు. కానీ అభివృద్ధి ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు? ఏ కంపెనీలు అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి? ఎందుకు వెళ్ళిపోయినాయి? ఇవన్నీ ఒకసారి నేను లిస్టు చదువుతా. లిస్టు దాదాపు 40 కంపెనీల పైన ఈ కమ్యూనిస్ట్ పాలనలో, అట్లాగే టీఎంసీ పాలనలో చాలా పెద్ద కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయినాయి, లేదా ఆ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకి తరలి వెళ్ళినాయి. దాని కిందకి నేను చెప్పిన కారణాలే. ఆ రాష్ట్రంలో పరిపాలిస్తున్న ప్రభుత్వం ఎంతవరకు వాళ్ళకి ఇండస్ట్రియల్ పాలసీ కానీ, లేదంటే బెనిఫిట్స్ ఏంటి వాళ్ళకి, అట్లాగే రాబోయే రోజుల్లో ఆ ప్రభుత్వం నమ్ముకుంటే వాళ్ళకి లాభాల్లో వెళ్ళగలరా, శాంతి భద్రతలు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూస్తారు. వెస్ట్ బెంగాల్లో మనం చూసుకుంటే కనుక దాదాపు ఈ టాటా గ్రూప్ హెడ్ క్వార్టర్స్ ముంబైకి షిఫ్ట్ అయిపోయింది. బిర్లా గ్రూపు హెడ్ క్వార్టర్స్ ఉండేది, అది ముంబైకి షిఫ్ట్ అయిపోయింది. హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ హెడ్ క్వార్టర్స్, ఇది కూడా ముంబైకి షిఫ్ట్ అయిపోయింది. ఐటీసీ లిమిటెడ్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీకి షిఫ్ట్ అయింది. కోల్ ఇండియా లిమిటెడ్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీకి షిఫ్ట్ అయింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీకి తరలి వెళ్ళింది. ఐఓసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీకి తరలి వెళ్ళింది. అట్లాగే హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ హెడ్ క్వార్టర్స్ ముంబైకి తరలి వెళ్ళింది. బ్రిటానియా ఇండస్ట్రీస్ హెడ్ క్వార్టర్స్ బెంగళూరుకి తరలి వెళ్ళింది. బాటా ఇండియా హెడ్ క్వార్టర్స్ ఢిల్లీకి తరలి వెళ్ళింది. బెర్జర్ పెయింట్స్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీకి తరలి వెళ్ళింది. అట్లాగే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ హెడ్ క్వార్టర్స్ ముంబైకి తరలి వెళ్ళింది. ఎవరెడీ ఇండస్ట్రీస్ హెడ్ క్వార్టర్స్ ముంబైకి తరలి వెళ్ళింది. సిఈఎస్సి లిమిటెడ్ హెడ్ క్వార్టర్స్ ముంబైకి తరలి వెళ్ళింది. ఆర్పీజీ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ ముంబైకి తరలి వెళ్ళింది. డన్లప్ ఇండియా, ఇవన్నీ క్లోజ్డ్ ఆపరేషన్స్ అంతా కూడా కలకత్తాలో ఉండేది, వెళ్ళిపోయింది. జెసప్ అండ్ కో క్లోజ్డ్ ఆపరేషన్స్ మొత్తం మూసేసుకుంది కలకత్తాలో. ఆపరేషన్స్ అన్నీ ఆపేసింది జెసప్. నెక్స్ట్ హిందుస్థాన్ మోటార్స్ కూడా కలకత్తాలో వాళ్ళ ఆపరేషన్స్ అన్నీ ఆపేసింది. అట్లాగే సెన్ రలేగ్ కలకత్తాలో ఆపరేషన్స్ ఆపేసింది. ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ కలకత్తాలో ఆపరేషన్స్ అన్నీ ఆపేసింది. వెబల్ ఎలక్ట్రానిక్స్, ఇవంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా తయారీని వేరే రాష్ట్రాలకి తరలించింది. నిక్కో కార్పొరేషను మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా వేరే రాష్ట్రాలకి తరలి వెళ్ళింది. అట్లాగే టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ వేరే రాష్ట్రాలకి తరలి వెళ్ళింది. బ్రెయిత్వాట్ అండ్ కో, ఇది కూడా వేరే రాష్ట్రాలకి తరలి వెళ్ళింది. బర్న్ స్టాండర్డ్ అండ్ కో, ఇది కూడా వేరే రాష్ట్రాలకి తరలి వెళ్ళింది. షావలీస్ హెడ్ క్వార్టర్స్ అంతా కూడా ముంబైకి తరలించింది. మెక్డోల్ అండ్ కో హెడ్ క్వార్టర్స్ని ముంబైకి తరలి వెళ్ళింది. యునైటెడ్ బ్రెవరీస్ హెడ్ క్వార్టర్స్ అంతా కూడా బెంగళూరుకి తరలి వెళ్ళింది. విప్రో లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా వేరే రాష్ట్రాలకి తరలించింది. అట్లాగే క్రాంప్టన్ గ్రేవ్స్, ఇది కూడా అంతే, మ్యానుఫ్యాక్చరింగ్ వేరే రాష్ట్రాలకి తరలించింది. లార్సన్ అండ్ టౌబ్రో, ఇది కూడా వేరే రాష్ట్రాలకి షిఫ్ట్ చేసుకుంది. అపిజయ్ సురేంద్ర గ్రూప్ హెడ్ క్వార్టర్స్ని ముంబైకి మార్చుకుంది. ఇమామి గ్రూప్ హెడ్ క్వార్టర్స్ అంతా కూడా ముంబైకి మార్చుకుంది. ఖైతాన్ ఎలక్ట్రికల్స్ వేరే రాష్ట్రాలకి మ్యానుఫ్యాక్చరింగ్ది తరలి వెళ్ళిపోయింది. కిర్లోస్కర్ బ్రదర్స్ వేరే రాష్ట్రానికి షిఫ్ట్ చేసుకుంది మ్యానుఫ్యాక్చరింగ్ని. అలాగే ఎంఎన్సీలు ఐబిఎం, మైక్రోసాఫ్ట్, ఎసెన్ష్యూర్
ఇవంతా కూడా ఆ రాష్ట్రంలో ఆపరేషన్స్ ఆపేసింది, వేరే రాష్ట్రాలకు తరలి వెళ్ళింది. అట్లాగే ఫార్మా కంపెనీస్ సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ఇవి కూడా వేరే రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయినాయి. ఎఫ్ఎంసీజీ కార్పొరేషన్స్ నెజలు, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇవి కూడా వేరే రాష్ట్రాలకు తరలి వెళ్ళినాయి. ఇంకా అట్లాగే ఎస్ఎంఈఎస్ అంటే చిన్న చిన్న స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, స్టార్టప్స్ వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. దీనికి అంతటికీ కారణాలు ఇందాక నేను చెప్పినవి. అంతేకాకుండా 1980 నుంచి 90 దాకా దాదాపు 150 నుంచి 200 బందులు నడిచినాయి వెస్ట్ బెంగాల్లో. 91 నుంచి 2000 దాకా దాదాపు 250 నుంచి 300 బందులు నడిచినాయి. 2001 నుంచి 2010 దాకా దాదాపు 300 నుంచి 350 బందులు స్టేట్ మొత్తం కూడా. 2011 నుంచి 2020 దాకా ఇప్పటిదాకా చూసుకుంటే 250 నుంచి 300 బందులు నడిచినాయి. సో అంతేకాకుండా వైలెన్స్ ఇన్సిడెంట్స్ కూడా నడిచినాయి ఈ పీరియడ్లో. మొత్తం మీద చూసుకుంటే మనం దాదాపు ఈ 40 సంవత్సరాల్లో 1200 నుంచి 1500 బందులు నడిచినాయి. యావరేజ్ చూసుకుంటే 30 నుంచి 37 బంద్ రాష్ట్ర వ్యాప్తంగా నడిచినాయి. అంటే దాదాపు ఈ 40 సంవత్సరాల్లో 4 సంవత్సరాల వరకు బంద్ వలన రాష్ట్రం అంతా కూడా నిలిచిపోయింది. 4 సంవత్సరాల కాలం అంటే దగ్గరగా 10% స్ట్రైట్గా చూసుకుంటే. సో ఈ పెట్టుబడులు ఇవన్నీ కూడా వెళ్ళిపోవటానికి కారణం వెస్ట్ బెంగాల్లో ఇన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి అంటే ఇంకా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ముందుకు వెళ్ళాలి అంటే ఎట్లా వెళ్తుంది? ఎంతసేపటికి కేంద్ర ప్రభుత్వాలు లేకపోతే వేరే వాళ్ళ మీద వేలెత్తి చూపే ముందు ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రులు కూడా ఎందుకు ఇక్కడి నుంచి కంపెనీలు తరలి వెళ్ళిపోతున్నాయి, ఏం చేస్తే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, పెట్టుబడులకి ముందుకు వస్తారు అనేది ఆలోచించుకోవాలి తప్ప కేంద్ర ప్రభుత్వం మీద వేలెత్తి చూపించడం కన్నా కూడా. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో శాంతి భద్రత ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. మహిళలు ఒంటరిగా తిరగలేకపోతున్నారు. డ్యూటీలో ఉన్న డాక్టర్స్కి ఎక్కడ కూడా సేఫ్టీ లేదు. అట్లాగే చొరబాటుదారులు ఎక్కువయ్యారు, కరప్షన్లు ఎక్కువైనాయి, స్కాములు ఎక్కువైనాయి, గోండాయిజం ఎక్కువైంది, రౌడీయిజం ఎక్కువైంది. సో ముందు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇవన్నీ కూడా కాపాడుకుంటే, అట్లాగే ఇన్వెస్టర్స్కి ఒక ధైర్యాన్ని కల్పిస్తే ఖచ్చితంగా అది ఏ రాష్ట్రంలో అయినా సరే పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకు వస్తాయి. అంతేకాకుండా చివరిగా నాకు ఒకళ్ళు కామెంట్లో పెట్టారు, మీరంతా కూడా వీడియోస్ని ఇంకా ఎక్స్పాండ్ చేయండి లేదా ఇదంతా అని. నేను ప్యాషన్ కోసం పెట్టిందే వీడియో, అవేర్నెస్ కోసమే. ఏం జరుగుతుంది, ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏం చేస్తోంది, అట్లాగే ప్రతిపక్షాలు ఏ పాత్ర పోషిస్తున్నాయి, వాటి కోసం నాకు సమయం దొరికినప్పుడు నేను ప్రజల కోసం, వ్యూవర్స్ కోసం, ఒక ప్యాషన్ కోసం పెట్టిందే ఈ ఛానల్. మళ్ళీ రిపీట్గా చెప్తున్నాను, ఇదేదో ఒక డబ్బుల కోసం పెట్టిందో లేకపోతే ఫేమ్ కోసం పెట్టిందో కాదు ఈ ఛానల్. దయచేసి కామెంట్స్ పెట్టేటప్పుడు ఈ కీ పాయింట్ని అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.